వైష్ణవి దేవి బ్లాగ్స్ బుజ్జమ్మ ఫ్రెండ్స్ చూడండి నా పూజ గది ఇది నాకు దొరికిన అమ్మవారు ఫ్రెండ్స్. ఇందులో లలితా సహస్రనామం చదివి మండలం రోజులు దీక్ష చేసిన కుంకుమ ఫ్రెండ్స్. ఎవరికన్నా అవసరం ఉంటే పెడతా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా అమ్మవారు. నా పూజ గది చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇది మారేడుకాయతో చేసినది ఫ్రెండ్స్. ఇగో ఇది చూడండి, మారేడుకాయ ఇది కనబడుతుందా, ఇది వట్టిది. ఇగో ఇవి అవే, ఇవి రెండు ఇలా పోతే కుంకుమ అద్భుతమైన శక్తి ఫ్రెండ్స్ అమ్మవారికి, ఏ దేవుడికైనా. ఇగో అభిషేకం చేస్తాను ఫ్రెండ్స్ శ్రీచక్రానికి. చూడండి ఇందులో పెట్టి కింద చేయొద్దు కదా ఫ్రెండ్స్. ఇగో చూడండి అభిషేకం చేస్తాను. ఇగో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతాలు, నీళ్ళు, గంగ వాటర్ ఇవన్నీ కలిపి అమ్మవారికి అభిషేకం చేస్తాను ఫ్రెండ్స్. ఇగో కరెక్ట్ స్ట్రేట్గా నిలబెట్టాలి ఫ్రెండ్స్. ఇగో అభిషేకం చేస్తాను. శివలింగం నేను పసుపుతోటి వేసుకున్న ఫ్రెండ్స్, కనబడుతుందా, దీనికి కూడా వేస్తాను. ఇదేమో ఇది కూడా శ్రీచక్రమే ఫ్రెండ్స్. దీనికి కొంచెం పూసి ఇది ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే, ఈ అమ్మవారిని తుడవాలి ఫస్ట్. మళ్ళీ మన కొంగు పట్టి అదమాలి. ఇవి చూడండి ఫ్రెండ్స్, మస్తు మంచిది. శివయ్యను కూడా ఫ్రెండ్స్ ఇగో 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 శ్రీచక్రాన్ని కుంగుతోటి అదుముతాను ఫ్రెండ్స్. అంటే తుడవాలి, అభిషేకం చేసి స్నానం చేసినాక గుడ్డ పెట్టి మనం ఒళ్ళు తుడుచుకోమా ఫ్రెండ్స్, అట్లా తుడవాలి. మీరు కనుక ఇట్లా చేయదలుచుకుంటే చెయ్యండి. ఎవరన్నా ఏదన్నా కావాలని అంటే ఫోన్ కూడా చేయచ్చు ఫ్రెండ్స్. 7673954202 ఫ్రెండ్స్ నా నెంబరు. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి, అభిషేకం చేసిన పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు తాగినా కూడా అది తీర్థమే కదా ఫ్రెండ్స్. ఇగో మళ్ళీ ఇదే అవిదిగా పసుపు పెట్టాలి ఫ్రెండ్స్. ఇగో అమ్మవారిని ఇక్కడ పెడతా, వెంటనే గంధం పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అమ్మవారు ఏమీ లేకుండా ఉండద్దు కదా. ఇగో గంధము, ఇగో కుంకుమ, ఇగో ఇక్కడ గంధము, కుంకుమ, శివునికి పసుపు, శివునికి కూడా గంధం పెడతాను ఫ్రెండ్స్. కుంకుమ అయితే అమ్మవారికి అలంకరణ చేయాలి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా ఈ గ్లాసుల బెల్లం వేసి, బెల్లం లేదు ఫ్రెండ్స్, చక్కెర. ఇప్పుడు ఇగో చక్కెర చూడండి, చక్కెర ఈ తులసాకేసి ఇదంతా అయిపోయినాక నేను తీర్థం తీసుకుంటా ఫ్రెండ్స్. ఇక అంతే, ఎప్పుడైనా అట్లనే చేస్తా.
నీరాజనం ఇచ్చిన ఫ్రెండ్స్ దేవునికి. ఇది కడుక్కోవాలి అంటే వాళ్ళు వాటర్ తాగినట్టట ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇది కూడా మారేడుకాయదే, గోల్డ్ కలర్ పెయింట్ వేసిన. ఇక ఇది కూడా అదే, కానీ పలిగింది ఫ్రెండ్స్ నేను కొట్టడం వల్ల. దానికేమో అట్లా వేసిన ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా కావాలంటే ఇక అమ్మవారికి అలంకరణ చేద్దాం ఫ్రెండ్స్, రండి. ఇది పెట్టిన, ఇక తులసి ఆకులు పెట్టిన, ఇది కూడా పెట్టిన. ఇది ఏంటిది ఫ్రెండ్స్, ఇది ఉత్తరేణి పువ్వు ఫ్రెండ్స్. ఇది పువ్వే అంటారు. ఇగో కొంచెం మీరు చూడండి, పింక్ లైట్గా వస్తుంది. ఇగో శివునికి పెడతాను ఫ్రెండ్స్, చాలా ఇష్టం. ఇగో ఇది తుమ్మి చెట్టు, తుమ్మి పువ్వు, శివునికే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇక తులసి ఆకులు ఇట్లా చుట్టేస్తున్నా ఫ్రెండ్స్. అమ్మవారికి అలా పువ్వులు బాగలేవు ఫ్రెండ్స్. ఇగో ఇదేంటిది ఫ్రెండ్స్, అది ఆ పువ్వు. ఇది కూడా శివుడికి బాగా ఇష్టం ఫ్రెండ్స్. ఇది అమ్మవారికి కూడా పెడుతున్నా ఫ్రెండ్స్. ఇక అమ్మవారికి ఇవన్నీ పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇగో ఇది నా పూజా విధానం ఫ్రెండ్స్. ఇక ముగ్గులు ఇవన్నీ. ఇక గిన్నె తీస్తా ఫ్రెండ్స్. ఇవన్నీ తీస్తే మీకు మంచిగా అర్థమైతే. ఇగో మేము అమ్మవారికి వేసిన కాయిన్స్ దండ ఫ్రెండ్స్. ఇగో లక్ష్మీదేవి దగ్గర వేస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా అని ఫ్రెండ్స్. ఇగో ఇది నా పూజా విధానం ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్ నా పూజ గది? చూడండి, ఎవరికన్నా ఏమైనా కావాలని అంటే నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. అవి బాధ లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, గంట కొట్టండి. ఇగో పుష్పం సమర్పయామి. ఇగో గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. ఇగో గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. లక్ష్మీదేవి పడ ఫ్రెండ్స్. గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, గంధం సమర్పయామి. వెంకన్నకి ఫ్రెండ్స్. కుంకుమ సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. అక్కిపెట్ట తీసుకొద్దాం ఫ్రెండ్స్. మా ముగ్గులు చూస్తారా ఫ్రెండ్స్? మా తులసమ్మని చూస్తారా ఫ్రెండ్స్?